హైదరాబాద్ మండల కేంద్రంలో మా రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడైనటువంటి తారక రామారావు గారి పిలుపు మేరకు రైతాంగం పక్షాన రైతు కోసం నిరసన కార్యక్రమాన్ని పార్టీ పిలుపు మేరకు ఈరోజు చేస్తున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి పార్టీ సహచర సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, పాత్రికేయ మిత్రులకు అందరికీ పాల్గొన్నటువంటి ప్రతి కార్యకర్తకి పార్టీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కరిస్తూ తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నా. ఒకసారి రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి, మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మనం తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ఉద్యమించినామో మళ్ళీ అలాంటి పోరాట పటిమ, పోరాట పందాను కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి గౌరవ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ గారు కూడా పిలుపునిచ్చినటువంటి సందర్భం. మరి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అనేకమైనటువంటి అల్లవిగానటువంటి హామీలను ఇచ్చి మరి 2023 ఎన్నికలకు ముందు ప్రజలకు అరిచేతిలో బెల్లం పెట్టి మరి మోచేతితో నాకిచ్చిన విధంగా మరి వారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను, రైతాంగాన్ని, అన్ని వర్గాలను మోసం చేసింది. దానికి నిజమైన